నర్సీపట్నపు కుర్రవాడొకడు సినిమాను ప్రేమించెను. మా పూరి ఇది నర్సీపట్నం. ఎప్పుడో సరదాగా సెట్లో ఉన్నప్పుడు అనిపించింది అన్నమాట. నర్సీపట్నపు కుర్రవాడొకడు సినిమాను ప్రేమించెను, తాళిని కట్టెను. వాళ్ళ ఆవిడికి కాదు, ముందు సినిమా కట్టాడు. కొట్టు పెట్టెను, హిట్టు కొట్టెను. పూరి జగన్నాథుడా. పూరి సినిమాకి పెడుతుంటే ఎప్పుడు పెడదామా అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఒక ఆత్మీయుడైన, అంతే ముందు ఫస్ట్ శ్రావణి సుబ్రహ్మణ్యం నుంచి ఇవాళ వరకు అతడు గ్రాఫికల్గా ఎంత ఎదిగినా కూడా మనిషిగా అలాగే అంతే ఆత్మీయత పంచుతున్నాడు. అందుకు ఆ ఒక్క పాజిటివ్ ఎనర్జీ పూరి అనే పేరేనగానే మనవాడు. నేను మొన్న బ్యాంకాక్ వెళ్ళి, అంటే వాళ్ళ పుట్టింటికి పెడుతూ ఫోన్ కూడా చేశాను. నాయన నిన్న సినిమా చూశాను, క్లైమాక్స్ కళ్ళ నీళ్ళు వచ్చాయి నాకు చాలా. అసలు అంటే యుద్ధాలు చేయడం, ఫైట్లు చేయడం, కొట్టుకోవడం, ఇదంతా రక్తపాతం పక్కన పెడితే లాస్ట్ ఫ్యూ మినిట్స్, దాదాపు ఒక 7 నిమిషాలు విరగ తీసేసాడు పర్ఫార్మెన్సు హీరో. అంటే నాకు అది అర్జెంటుగా హీరోకి చెప్పండి సార్ ఆ ఎనర్జీ అంటే వెంటనే ఫోన్ చేసి కళ్యాణ్ కూడా చెప్పాను. రియలీ ఐ లవ్డ్ ఇట్. ఎంత అందంగా ఉందో సినిమా. సో ఈ సినిమా 100% సక్సెస్ అవ్వాలి. సరే, ఎవరితోటైనా బాగా చేయించుకుంటారు, అందులో తప్పే డౌట్ ఏం లేదు. ప్రకాష్ రాజు చాలా అందంగా ఇవాళ ఎంత ఎనలిటికల్గా అందరి గురించి చక్కగా మాట్లాడాడు. నిజంగా ప్రసాద్ గారు అన్నట్టు ప్రకాష్ రాజు అంటే వాడు బేసిక్గా అతనిలో పోయిట్టు అతాత్వికుడు అన్నీ కలిపి ముద్ద చేసి ఆ ప్రేమని ఇలా పోసాడు ఇవాళ. దట్స్ ట్రూ. సేమ్ పూరి హీరో. ఈ సక్సెస్ 100 days అంటామా, అలాంటి ఆ సక్సెస్ మీట్లో మళ్ళీ మాట్లాడుకుందాం. శుభం భూయాత్. తను పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాను అని ఏనాడు కూడా ఒక చిన్న పాయింట్ కూడా గర్వం అనేది కనిపించలేదు. పెంపకం మరి హరికృష్ణ గారిది. మరి వారి పెంపకం ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. అండ్ అలాగే